ప్రతి హిందువు గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఆయన్ని మర్డర్ చేశారేమో అని అనుమానించారు. వాస్తవంగా ఆయన బండి మీద వెళ్తూ ఉన్నారు. ఒక చోట ఆయన ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. హెల్మెట్తోనే ఉన్నారు. అక్కడ గాయాలు కనిపించినాయి కాబట్టి బండి పక్కకి పడిపోయి ఉన్నది. దాదాపుగా చాలా గంటల పాటు ఎవరు చూడలేదు, ఎవరు ఆయన్ని సేవ్ చేసే ప్రయత్నం చేయలేదు. కిందకి జారిపోవడంతో ఆ తర్వాత ఆయన మృతదేహం కనిపించింది. అది మర్డరేనన్నటువంటి అనుమానం వచ్చింది. వెంటనే పాస్టర్లందరూ ఒక్కటయ్యారు, క్రైస్తవ సోదరులందరూ ఒక్కటయ్యారు, ఉద్యమించారు. స్వయంగా చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది, స్వయంగా లోకేష్ స్పందించాల్సి వచ్చింది, స్వయంగా జగన్ స్పందించాల్సి వచ్చింది. అంతమంది స్పందించేశారు. పోలీసులు స్పందించారు, ఎస్పీ పరుగులు పెట్టాల్సి వచ్చింది, డిఎస్పీలు అక్కడ పరుగులు పెట్టాల్సి, 2 ప్రత్యేక బృందాలు, హోంమంత్రి స్పందించారు. గుడ్. ఒక పాస్టర్ గారి పట్ల అంత ఇది ఉంది. ఇక్కడ హిందువులు ఆలోచించాల్సినటువంటి అంశం, వాళ్ళ పాస్టర్ గారికి సమస్య వస్తే అంత పెద్ద ఎత్తున స్పందించారే. అదే భారతదేశంలో ఈయన గుర్తున్నాడా? మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఈ స్వామీజీలని పట్టుకుని కొట్టి చితక్కొట్టి పిల్లల్ని ఎత్తుకుపోతారు అన్నటువంటిది కాదు అని పోలీసులు చెప్పిన, ఆ స్వామీజీలు చెప్పిన అడ్రస్సులతో సహా ఇచ్చిన కొట్టి 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 చంపారు. హిందూ సమాజం ఏకంగా అప్పుడు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఉంది, పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మీద ఏదో 2-3 అరెస్ట్ చేశారు, అయిపోయింది. బట్ హిందూ సమాజం ఏకమైందా? ఇవాళకైనా తగిన న్యాయం జరిగిందా? అంటే మనకి హిందూ సమాజానికి తమ వాళ్ళని చంపితే తమ మీదకు వచ్చేదాకా కూడా హిందూ ధర్మం గురించి ఆలోచన రావట్లేదు. కనీసం వాళ్ళని చూసైనా నేర్చుకుందాం.